రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కార్యాలయాలకు బ్రేకులు పడ్డాయి. ప్రభుత్వ స్థలాల్లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరుగుతున్నాయని అధికారులు నోటీసులు ఇస్తున్నారు. శ్రీకాకుళంలో 1.5 ఎకరాల్లో నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయానికి అనుమతులు లేవని అధికారులు గుర్తించారు. నిర్మాణం నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాము అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పార్టీ నిర్మిస్తున్న పార్టీ కార్యాలయాలకు సంబంధించి కూడా ఇప్పుడు వివాదం నెలకొంది. ఎక్కడైతే 26 జిల్లాల్లో కూడా కార్యాలయాలు నిర్మిస్తున్న వైసీపీ పార్టీకి సంబంధించి మంత్రి నారా లోకేష్ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. చాలా దగ్గరలో కూడా ఇంచుమించుగా 26 చోట్ల కూడా ప్రభుత్వం నుంచి పట్టణ ప్రణాళిక శాఖ నుంచి అనుమతులు లేవు, వీళ్ళు ప్రణాళిక విరుద్ధంగా కూడా నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేస్తున్నారంటూ కూడా ఆయన నేను ట్విట్టర్లో పేర్కొనడం జరిగింది. మరి ఇప్పుడు ప్రస్తుతం చూస్తే శ్రీకాకుళం జిల్లా పెద్దపాడు పక్కన హైవే పక్కన నేషనల్ హైవే 16 పక్కన ఉన్నాం. ఇది చూస్తే ఇది వైసీపీ పార్టీ కార్యాలయం. ఇది ఇక్కడ ఎకరా 50 సెంట్లలో కూడా దీనికి నిర్మాణం ఇక్కడ జరుగుతుంది. గత ఏడాది జూలై నెలలో ఇది శంకుస్థాపన జరిగింది. అప్పుడు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు, ధర్మాన కృష్ణరాజు వీళ్ళంతా కూడా దీన్ని శంకుస్థాపన చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా శరవేగంగా కూడా ఈ పార్టీ కార్యాలయం నిర్మాణం అయితే జరుగుతూ వస్తుంది. అయితే ఇక్కడ చూస్తే ఇది దీనికి సంబంధించి కూడా మంత్రి లోకేష్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇది ఈ 1000 రూపాయలు ఏడాదికి 1000 రూపాయలు చెల్లిస్తూ 33 ఏళ్ల లీజుకి ప్రభుత్వ స్థలంలో ఇది నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్నారంటూ కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే వైసీపీ పార్టీ కార్యాలయాలు ప్రభుత్వ స్థలాల్లో లీజుకి నిర్మాణం చేస్తున్నారో అన్నింటినీ కూడా అధికారులకు ఆదేశాలు వెళ్ళాయి. దీంతో ఎక్కడికక్కడే కూడా నిర్మాణాలు జరుగుతున్న ప్రతి చోట కూడా నిర్మాణాలు ఆపాలంటూ కూడా అధికారులు అయితే ఇక్కడ నిర్మాణం చేస్తున్న వారికి కూడా చెప్పడం జరిగింది. నిన్న శ్రీకాకుళం జిల్లా పెద్దపాడు హైవే పక్కన జాతీయ రహదారి 16 పక్కన ఉన్న ఈ వైసీపీ పార్టీ కార్యాలయ నిర్మాణానికి సంబంధించి కూడా నిన్న మధ్యాహ్నం 12 గంటలకి ఇక్కడికి అధికారులు వచ్చారు. ఎవరైతే ఇక్కడ నిర్మాణం చేపడుతున్నారో వాళ్ళకి సంబంధించి కూడా మేము మళ్ళీ చెప్పేంత వరకు కూడా దీన్ని నిర్మాణ పనులు చేపట్టకూడదంటే అక్కడి నుంచి కూడా నిన్న మధ్యాహ్నం 12 గంటల నుంచి కూడా ఇక్కడ పార్టీ కార్యాలయ నిర్మాణానికి సంబంధించి కూడా మొత్తం పనులన్నీ కూడా నిలిచిపోయి దీంతో మొత్తం అంతా కూడా ఇప్పుడు ఇక్కడ ఎవరు పని చేసే వాళ్ళు అయితే ఎవరు లేరు. ప్రస్తుతానికి చూస్తే ఇది ఈ బిల్డింగ్ ఎకరా 50 సెంట్లో నిర్మాణం జరుగుతుంది. చూస్తే మొత్తం ఒక అద్భుతమైన ఆర్కిటెక్ట్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇదే మోడల్లో 26 జిల్లాల్లో కూడా ఇదే మోడల్లో కూడా నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి. కింద ఇది ఫస్ట్ సెల్లార్, ఇది రెండు వైపులో ఒకవైపు ఫస్ట్ ఫ్లోర్, తర్వాత పైన ఓపెన్ ఉంది. మొత్తం చూస్తే ఇదంతా కూడా కిందంతా ఇది సెల్లార్, ఇది లెఫ్ట్ సైడ్ ఎడమవైపు చూస్తే ఇది పార్టీ కార్యాలయం. మీటింగ్ ఎవరైనా మీటింగ్లు భారీ స్థాయిలో కార్యాలయంలో కార్యకర్తలతో కానీ ఎవరైనా భారీ స్థాయిలో మీటింగ్ జరిగేటప్పుడు దీనికి సంబంధించి మీటింగ్ హాల్ నిర్మాణం ఇది ఇక్కడ కడుతున్న వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఇదంతా కూడా ఇక్కడ మీటింగ్లు పెట్టుకోవడానికి మీటింగ్ హాలు నిర్మాణం చూస్తే మీరు ఇక్కడ చూడవచ్చు. ఇది అద్భుతంగా కూడా కడుతున్నారు. మొత్తమే చూస్తే ఇది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సుమారు 42 ఎకరాల్లో సుమారుగా ఇది 600 కోట్లకు పైగా ఖర్చు చేస్తూ ఈ పార్టీ కార్యాలయ నిర్మాణం జరుగుతుందంటే కూడా లోకేష్ ట్విట్టర్లో పేర్కొనడం జరిగింది. ఇది చూస్తే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి కూడా ఇది ఎకరా 50 సెంట్లో ఇది ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ రేటు ప్రకారం చూస్తే ఇది సుమారుగా 2 కోట్ల విలువ ఉంటుందని కూడా అధికారులు అయితే స్పష్టం చేస్తున్న పరిస్థితి. అయితే ఇది పట్టణ ప్రణాళికకు సంబంధించి వారి అనుమతులు లేవని కూడా మనకైతే తెలుస్తున్న పరిస్థితి. అనుమతులు లేకుండానే వీళ్ళు నిర్మాణం చేపడుతున్నారంటూ కూడా మనకి సమాచారం. అయితే దీనికి సంబంధించి కూడా నిన్న మధ్యాహ్నం ఎవరైతే మున్సిపల్ శాఖ అధికారులు వచ్చి దీని నిర్మాణాన్ని ఆపాలి, దీనికి సంబంధించి కొన్ని పరిశీలించాల్సి ఉంది కాబట్టి దీని నిర్మాణ పనులు ఆపాలంటూ కూడా వారి ఇక్కడ నిర్మాణం చేపడుతున్న కాంట్రాక్టర్ దగ్గరకు వచ్చి కూడా చెప్పడం జరిగింది. నిన్న మధ్యాహ్నం నుంచి అయితే పనులు ఆగిపోయి మొత్తం చూస్తే ఇది సెల్లార్, ఇది దీని పక్కనే దీనికి ఫస్ట్ ఫ్లోర్ కూడా ఉంది. దీని ఫస్ట్ ఫ్లోర్లో కొన్ని గదులు ఉన్నాయి, పైన చూస్తే ఓపెన్ ఉంది. మొత్తమే చూస్తే ఇది విశాలమైన ప్రాంతం. ఎకరా 50 సెంట్లు అంటే చాలా విశాలమైన ప్రాంతంగా చెప్పవచ్చు. ఎక్కడికక్కడ నిర్మాణానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో నిర్మాణం అంతా అయిపోయింది. ఎక్కడికక్కడ కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయి అంటే గచ్చులు తిరిగి తలుపులు కొన్ని పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో నిర్మాణం జరిగింది. అయితే అధికారులు వచ్చి చెప్పడంతో దీన్ని ఇక్కడ నిర్మాణ పనులు ఆగి రేపు అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం తిరిగి కట్టుకోవచ్చు, ఇది అన్ని నిబంధనల పరమైన అనుమతులు ఉన్నాయని చెప్పేంత వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని నిర్మాణం చేపట్టకూడదని కూడా నేను మున్సిపల్ శాఖ అధికారులు వచ్చి చెప్పడంతో నిన్న మధ్యాహ్నం నుంచి కూడా పనులు అయిపోయినట్టు తెలుస్తుంది. అయితే ప్రభుత్వం దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు చేస్తుంది. ఇక్కడ నిబంధనలు నిజంగా ఉన్నాయో, నిబంధనలకు విరుద్ధంగా కడుతున్నారని దానికి సంబంధించి కూడా ప్రభుత్వ అధికారులు అయితే ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎక్కడైతే నిర్మిస్తున్నారో 26 జిల్లాల్లో దానికి సంబంధించి అన్ని జిల్లాల్లో కూడా పూర్తి స్థాయిలో విచారణ అయితే జరుగుతుంది. అది అన్నీ పరిశీలించిన తర్వాత నిబంధనలకు విరుద్ధంగా ఉంటే ఖచ్చితంగా వాటిని నిర్మాణ పనులు ఆపాలంటూ కూడా అది ఆదేశాలు కూడా అధికారుల నుంచి వచ్చినట్టు తెలుస్తుంది. మొత్తమే చూస్తే ఇది శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఇది పార్టీ కార్యాలయం. దీని పైన వెళ్తే పైన కూడా ఫ్లోర్ ఉంది, పైన అన్ని కూడా పైన గెస్ట్ హౌస్ కూడా నిర్మాణం కూడా జరుగుతుంది. కొన్ని రూమ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మనం పైకి వెళ్ళి
మనం చూపించే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు పైకి వెళ్తున్నాం. ఇది సెల్లార్ నుంచి ఫస్ట్ ఫ్లోర్. ఇది ఫస్ట్ ఫ్లోర్లో కుడివైపు కూడా గెస్ట్ హౌస్. ఎవరైనా వీఐపీలు వస్తే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కానీ లేకపోతే ఆ స్థాయి వీఐపీలు ఎవరైనా వస్తే ఉండడానికి ఇక్కడ నుంచి దీని నుంచి కూడా ఇటు మనం ఇక్కడ నుంచి ఎడమవైపు వెళ్తే అక్కడ ఒక గెస్ట్ హౌస్ నిర్మాణం కూడా జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా ఢిల్లీలో డిజైనర్ ఇదంతా డిజైనింగ్ ఇచ్చినట్టు కూడా మనకి తెలుస్తుంది. ఇది గెస్ట్ హౌస్. ఇక్కడ గెస్ట్ హౌస్ దీనికి ఎవరైనా వచ్చి వీఐపీలు ఉండడానికి ఇది గెస్ట్ హౌస్. దీన్ని తర్వాత లెఫ్ట్ సైడ్ కూడా కొన్ని హాల్ ఉన్నాయి. ఇది మొత్తం చూస్తే పార్టీ కార్యాలయం, కానీ ఒక పార్టీ కార్యాలయం తాలూకా ఇవి కనబడకుండా ఒక అద్భుతమైన నిర్మాణంగా కూడా దీన్ని కట్టే ఒక మంచి డిజైన్ కూడా చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఢిల్లీ నుంచి ఒక మంచి ఢిల్లీలో ఒక నిర్మాణ సంస్థ దీనికి ఆర్కిటెక్ట్ కూడా డిజైనింగ్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. మొత్తం చూస్తే ఇది విశాలమైన ప్రాంతం. ఇక్కడ నుంచి చూస్తే జాతీయ రహదారి కనిపిస్తుంది, ఓపెన్ ప్లేస్. మొత్తం చూస్తే ఇక్కడ పార్టీ కార్యాలయం నుంచి బయట చూస్తే మొత్తం సువిశాల ప్రాంతం. దీనికి కోతవేటు దూరంలోనే మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఈ ఇల్లు కూడా దగ్గరలోనే, ఈ బిల్డింగ్ వెనక పక్కన కూడా ధర్మాన ప్రసాదరావు ఇల్లు కూడా ఉంది. మొత్తం చూస్తే ఇక్కడ నుంచి హైవే నుంచి కోతవేటు దూరంలోనే మొత్తం విశాలంగా పార్కింగ్ చేసుకోవడానికి కానీ, లేకపోతే ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా అద్భుతమైన ప్రదేశంలో దీని నిర్మాణం జరుగుతుంది. అయితే 1000 రూపాయలకి ఏడాదికి, మరోవైపు 42 ఎకరాల్లో ఇది నిర్మాణం జరుగుతుంది. సుమారు 600 కోట్లు. ఎక్కడికక్కడే కూడా వైసీపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతుంది. ప్రభుత్వ స్థలాలు కబ్జాలు చేస్తుంది. అంటే 33 ఏళ్ళు, అంటే ఎక్కువ కాలం లీజు తీసుకుని ఈ విధంగా కొంతకాలం తర్వాత వీటిని సొంతం చేసుకొని ఈ విధంగా చేయాలని చూస్తుంది ప్రభుత్వం. పేదలకు ఇప్పుడే చాలామందికి ఇల్లు లేక అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. అటువంటి వారికి కూడా ఒక్కొక్కరికి ఇంచుమించుగా చాలామంది వేలాది మందికి కూడా ఒక సెంటు ఇవ్వచ్చు. 600 కోట్ల పైగా వీటి నిర్మాణానికి ఈ పార్టీ కార్యాలయం ఖర్చు అవుతుంది. దాంతో చూసుకుంటే ప్రతి ఒక్క కొన్ని వేల మంది నిర్వాసితులకి ఇల్లు లేని వారికి సెంటు స్థలం ఇవ్వచ్చు అని కూడా లోకేష్ కూడా తన ట్విట్టర్లో పేర్కొనడం జరిగింది. ఇవన్నీ కాకుండా కేవలం ప్రభుత్వ స్థలాల్లోనే వీళ్ళు ఇష్టానుసారంగా ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తూ వీళ్ళ సొంత ప్రయోజనాలకి ప్రభుత్వ స్థలాలను కొట్టేయడానికి, మరోవైపు ప్రభుత్వ స్థలాలను కాజేయడానికి ఈ విధంగా ఎక్కడికక్కడ కూడా వీళ్ళు కొన్నేశారంటే కూడా లోకేష్ అభ్యంతరం వ్యక్తం జరిగింది. ఇదేమైనా మీ సొంత ఇల్లా, మీ సొంత జాగీరా? ప్రభుత్వ ఆదాయంతో 100 కోట్లు పెట్టి విశాఖలో కూడా రుచికొండను కొట్టి కూడా 500 కోట్ల పైగా పెట్టి అక్కడ ఇల్లు నిర్మాణం. అసలు నీకు ఇటువంటి నిర్మాణాలు పిచ్చి ఏంటంటే కూడా జగన్మోహన్ రెడ్డిని లోకేష్ ప్రశ్నించడం జరిగింది. మొత్తం చూస్తే శ్రీకాకుళం జిల్లాలో ఉన్న పెద్దపాడులో ఉన్న ఈ బిల్డింగ్ సంబంధించి చూస్తే ఇది విశాల ప్రాంతంలో ఎకరా 50 సెంట్ల నిర్మాణం జరుగుతుంది. మరొక 2-3 నెలల్లో ఇది పూర్తి స్థాయిలో నిర్మాణం అయితే పూర్తయ్యే అవకాశం కలుగుతుంది. కాకపోతే నిర్మాణానికి సంబంధించి కూడా దీనికి పట్టణ ప్లానింగ్ అధికారుల తనకు పర్మిషన్ లేనట్టు తెలుస్తుంది. అందుకే నిన్న మధ్యాహ్నం అధికారులు వచ్చి ఇది నిర్మాణాన్ని ఆపాలి, దీనికి సంబంధించి పూర్తి స్థాయి పరిమితులు లేవు, ఇది ప్రభుత్వ స్థలం, ఎకరా 50 సెంట్లు, ఇది పూర్తిగా ఇది ప్రభుత్వ స్థలంగా కూడా తెలుస్తుంది. అందుకు ఎట్టి పరిస్థితుల్లో కూడా దీని నిర్మాణం ఆపాలి. తిరిగి మళ్ళీ ప్రభుత్వం నుంచి ఎటువంటి నో అబ్జెక్షన్ అనుమతులు వచ్చేంత వరకు కూడా నిర్మాణం చేపట్టకూడదని కూడా అధికారులు స్పష్టం చేశారు. చూస్తే దీని రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతానికైతే ఈ నిర్మాణాలకు సంబంధించి 26 జిల్లాలు కూడా పార్టీ కార్యాలయ నిర్మాణాలు జరుగుతున్నాయి. 600 కోట్ల పైగా దీనికి ఖర్చు చేస్తున్నారు. ఇదంతా ప్రభుత్వ ఆదాయం, ప్రభుత్వానికి చెందిన డబ్బులు. పేదలకి ఎన్నో ఏళ్ళుగా కూడా ఇల్లు నిర్మాణం లేని ఈ పేదలకు ఇల్లు నిర్మించకుండా సొంత పార్టీ కార్యాలయాలకి ప్రభుత్వ స్థలాలు వినియోగించడం, వేల కోట్ల విలువ చేసేటువంటి స్థలాలను కబ్జా చేసేందుకు కూడా వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఒక ప్రణాళిక ప్రకారం చేశారంటూ కూడా ప్రభుత్వం, మరోవైపు లోకేష్ అధికారులు అంతా కూడా అభ్యంతరం వ్యక్తం చేసిన పరిస్థితి. అయితే ప్రస్తుతానికైతే ఇది నిర్మాణం పనులు ఆగాయి. మరికొద్ది రోజుల్లో ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చేంత వరకు కూడా అయితే ఇది ప్రభుత్వ స్థలం ఉంది. పూర్తి స్థాయికి ఇది ఎకరా 50 సెంట్ కూడా పూర్తిగా ప్రభుత్వ స్థలం. 1000 రూపాయలకి 33 ఏళ్ళకి లీజు. కానీ నిర్మాణానికి అనుమతులు లేనట్టు కూడా మనకి తెలుస్తున్న సమాచారం. సో అందుకే అధికారులు నిన్న మధ్యాహ్నం వచ్చి దీనికి అభ్యంతరం వ్యక్తం చేశారు. నిర్మాణ పనులు ఆగాయి. తిరిగి మళ్ళీ ఎన్నాళ్ళు దీనికి సంబంధించి పడుతుందా, లేకపోతే ఇక్కడ ఏమైనా ప్రభుత్వం ఈ కార్యాలయాన్ని ఇక్కడ ఇది ఆఫ్ చేస్తుందా, లేకపోతే తిరిగి వీళ్ళు కట్టుకోవడానికి అనుమతిస్తుందా, లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ కార్యాలయాన్ని నిబంధనలకు విరుద్ధంగా కడుతుంది కాబట్టి తిరిగి వాళ్ళకి ఏమైనా అనుమతులు క్యాన్సిల్ చేస్తారనే దానికి సంబంధించి కూడా మరికొద్ది రోజులు అయితే తప్ప సమాచారం మన బయటకు తెలిసే అవకాశం